రోడ్డు మీదకి వస్తాం. ఇయ్యాలేదో ఫ్రీ గీయంగానే సంతోషపడు కాదు, 200% మా గౌరవ ముఖ్యమంత్రి ఏది చెప్పిండో అది 100కి 100 పాలు ఇస్తాం. ఓపిక పట్టండి. వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, అప్పులు చేసి కూర్చున్నారు రాష్ట్రం మీద, మొత్తం పార్టీ ఆఫీసులు చేసుకున్నారు, వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందిండ్రు. మొత్తం హైదరాబాద్ అన్ని పర్మిషన్లు ఇచ్చి, ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చి కేటీఆర్ గారు లక్షల కోట్లకు వెళ్ళిపోయిండు, హరీష్ రావు గారు లక్షల కోట్లకు వెళ్ళిపోయిండు. సీఎం నేనే దానికి గ్యారంటీ. ల్యాండ్ సీలింగ్ కూడా క్లియర్ చేసిండు. ఇవన్నీ తీస్తేలే బయటకు, నాకు 200 కోట్లు ఏంటి, ఈ 100 ఎకరాలు క్లియర్ చేస్తా అన్నాడు. దోచుకున్నారు. మీరేమో అమాయక ప్రజలు, ఏం చెప్తే అది నమ్ముతారు. అరే ఇది ఎవ్వరికి ఇచ్చినా అమ్మా, ఏమి ఇచ్చినా రేవంత్ అన్న ఇంట్లోకి వెళ్ళియాడు, కేసీఆర్ గారి ఇంట్లోకి వెళ్ళియారు. ఇవి మన డబ్బులు. ప్రతి మనిషి మీద, ఇలా ప్రతి మనిషి నెత్తి మీద 1,00,000 అప్పు ఉందమ్మా. తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారో అంతమంది మీద 1,00,000 అప్పు ఉంది. రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో 1,00,000 మీ మీద అప్పు చేసన్నా తీరుస్తారని మీరు అనుకుంటున్నారు. అట్లా కావద్దు. ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు 5 ఏళ్ళు ఏం చేసిరమ్మా, మాటలు చెప్పుకుంటా ఓట్లు వేయించుకుర్రు. నెక్స్ట్ 5 ఏళ్ళు రాష్ట్రం మీద ఇష్టారాజ్యంగా అప్పులు చేసేసి మళ్ళీ రేపు 5 ఏళ్ళు వచ్చినామంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తుండే. ఇవాళ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని భూములు అమ్మేసిరు. ఏముంచిరీడా, ఏముంచలే, మొత్తం దోసుక తిన్నారు కొడుకులు. మీరు గజ్వేలకు సిద్దిపేటలోకే తెలుసు కదా వీళ్ళ పరిస్థితి ఏముండే. కేసీఆర్ దగ్గర పక్కోల జోబులకి 500,000 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉండే. పాస్పోర్ట్ దందా చేసిండు. హోటల్లో వారం 10 రోజులు ఉంటే బిల్లు కట్టకుండా ఒక డ్రెస్ తీసుకపోతుండే, చిన్న సూట్ కేసు అల్ల ఇచ్చి పెట్టిపోతుండే. ఇవాళ మరి అటువంటి వాళ్ళు లక్షల కోట్లకు పోయింది, ఆలోచిస్తలేరమ్మా మీరు. మీకు మంచి చేద్దామని వచ్చిండు అంటే ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడగొట్టుకోవాలని ఉంటుందా? ఈ రాష్ట్రానికి ఏమైనా చేయాలా? రేపేదాన్ని అయినప్పుడు మీరే అంటారు, నువ్వు నిర్ణయం తీసుకునేది ఉండే, నేను ఉట్టిగానే ఓట్లు వేసామా, నేను గెలిపించడం, మమ్మల్ని కాపాడే బాధ్యత మీకు లేదా అంటారు మీరే. ఇలా హైదరాబాద్ మునిగిపోతే, విజయవాడలా మునిగిపోతే కేరళ కొట్టుకపోయింది చూడలే అమ్మ. మొన్న పోయినాయి మొత్తం, ఎంతో మంది చచ్చిపోయినరు. లక్షల మంది చచ్చిపోతే 1000 మంది అనే చూపించిండ్రు. మీడియాకు బాధపడతారు ప్రజలని చెప్పి ఏం చేస్తారంటే మీడియాలో ఏమైనా ఆగమ్మా ఒక్క నిమిషం, హిందూ ముస్లిం గొడవలు అవుతుంటే కూడా మీడియాలో చూపియదంటారు. ఇవాళ వీళ్ళు ఏమి చిన్నదాన్ని తీసుకొని కొండను దొబ్బి ఎలుకను పట్టినట్టు రెచ్చగొడుతుర్రు. మొత్తం మీరు చూడండి, పెద్ద మీడియాలలో ఎక్కడొస్తలే, ఎన్టీవీలో కానీ, TV9లో కానీ, V6లో కానీ, TV5లో కానీ ఎక్కువ ఎవరైతే కేటీఆర్, హరీష్ రావు డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టుకొని సోషల్ మీడియా మెయింటైన్ చేస్తుండ్రో ఆ సోషల్ మీడియాలు వస్తున్నాయి. అంటే రెచ్చగొడుతున్నారు అందరినీ. ఈ రెచ్చగొట్టుడు మంచిదా అని చెప్పి అడుగుతా ఉన్నా. బాధితులకు ఎవరైతే నష్టపోయారో తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా ఉంటది. మీకు కొంతమంది ఇంకా రేకులే ఉన్నాయి, నేను వస్తున్నప్పుడు చూసుకుంటే కూడా వచ్చిన మీడియానే ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి షోపుటాప్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ LED స్క్రీన్ల సిద్దిపేటలో ప్రోగ్రాం పెట్టుకుంటా, మీ గజ్వేలకు కూడా బండ్లు పెడతా, వీళ్ళు చేసిన ఘన కార్యాలన్నీ కూడా బయటకు పెడతాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ప్యాసిఫై చేయాలి, వీళ్ళు చేసిన తప్పులు పొరపాట్లన్నీ మళ్ళీ సెటిలైట్ చేసుకోవాలి. ఒక 1 year లో చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోదామంటే రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినట్టు ఈ కొడుకులకు అలవాటు అయిపోయింది. బాగా పవర్ లేని బతకరు. వీడి వీకింది ఏమైంది, కేటీఆర్ గారు ఇట్లా గెలిచిందో మంది సీట్ గుంజుకున్నాడు. కేకే మహేందర్ రెడ్డి మొత్తం ఉద్యమంలో 2001 నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఎంబడి కష్టపడితే వీడు అమెరికాకి వచ్చి లాత్ కొట్టి సీట్ తీసుకొని 300 ఓట్లతో గెలిచిండు. ఆయన ఇండిపెండెంట్ల పడ్డ కేకే మహేందర్ రెడ్డి బ్రహ్మాండంగా ఫైట్ ఇచ్చిండు. ఈ నా కొడుకులతో తట్టుకోలేక ఉన్న పైసలన్నీ అమ్ముకున్నాడు, రోడ్డు మీదకి వచ్చేసి. ఇవన్నీ గమనించండి. జిడ్డా బాలకృష్ణారెడ్డి గారు నల్గొండల తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉన్న ప్లాట్లు జాగలు ఉన్నాయని నమ్ముకొని, నాకు ఆయన ఎక్కువ పరిచయం లేదు అంటే ఒక్కొక్కరు
కథలుగా చెప్తారు ఆయన గురించి. త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడింది ఆయన అయితే ఇలా ప్రాణాలు కోల్పోయాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.